ఈసారి అయితే 11 ఏళ్ల పాలనలో మహిళాభివృద్ధికే పెద్దపీట. ప్రధాని మోదీ అంటే తన నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో మహిళాభివృద్ధికే పెద్దపీట వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సైన్స్, విద్య, క్రీడలు, అంకురార్పణ, సైనిక తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని మోదీ కొనియాడారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఉజ్వల యోజన, ముద్రా రుణాలు, పీఎం ఆవాస్ యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి ఎన్నో సంక్షేమ పథకాలను భాజపా ప్రవేశపెట్టిందన్నారు. వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదైన సందర్భంగా ఈ మేరకు ఆయన స్పందించడం జరిగింది. 11 ఏళ్ల పాలనలో మహిళాభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పేసి ఒక అంశం అయితే రావడం జరిగింది. దీని గురించి మనం అసలు ఎలా చూడాలంటారంటే నిజంగానే 11 ఏళ్లలో మహిళా అభివృద్ధి సాధికారత సాధ్యమైందని అనుకోవచ్చు. అంటే కొన్ని అంశాలు అయితే కొంత మహిళలు ముందుకున్నారనే విషయం అయితే అర్థమవుతుంది మనకి. సో ఇవి మహిళలకు ఎంతవరకు యూజ్ అయినాయి అనుకోవచ్చు అంటారు? పద్మ గారు, ఆకాశంలో సగం అవకాశాల్లో సగం దాన్ని కోరుకోవడం తప్పుగా, కానీ ఇప్పటికి కూడా మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఉన్నంతలో ఇప్పుడు నేను ఆశావాదిని, ఎప్పుడు గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి అని చూసేవాడిని, సగం నీళ్లు ఏమని చూసేవాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. కనుక సగం నీళ్లు ఉన్నాయి అనుకుంటే ఆశావాహ దృక్పథంతో ఆలోచించి పాజిటివ్ వేవ్స్ మనం అనుకుంటే ఖచ్చితంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. అది సామాజికంగా మహిళలు బలపడుతూ వస్తున్న సందర్భంలో విద్యలో, ఆరోగ్యంలో చూడండి, మీరు ప్రతి దానిలో ముందుంటున్నారు. మీరు ఐఏఎస్ టాపర్స్ కానీ, ఐపీఎస్ టాపర్స్ కానీ, మొత్తం సివిల్ టాపర్స్ కానీ, ఇంజనీరింగ్ లో కానీ, ఏ దానిలో ఆఖరికి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా మహిళలు ముందుంటున్నారు, బాలికలు ముందుంటున్నారు. కనుక ఆ దిశలో చదువు విషయంలో కూడా మన పిల్లల కంటే, మగ పిల్లల కంటే ఆడపిల్లలే ముందుంటున్నారు. నిజంగా చెప్పండి, జెండర్ పరంగా కూడా నాకు 2 అమ్మాయిలు, నేను 2 అమ్మాయిలు ఏం చెప్తలేను, కానీ చాలా వరకు ఏమవుతుందండి, జెండర్ పరంగా కూడా ఒక రకంగా మన బాలుల కంటే బాలికలు కొంచెం దృఢంగా ఉంటారు. అంటే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా పురుషులు ఉంటే మానసికంగా దృఢంగా ఉంటారు. కనుక మనం ఏం చేయాలి, ఇప్పుడు చదువుకుంటే తప్ప లేదు అనే మాట వచ్చేసింది. ఆడపిల్ల ఆడపిల్ల కాదు, అంటే ఈ అత్తగారింటికి పోయే పిల్ల కాదు, ఆడపిల్ల ఈడపిల్ల అనే ఒకటి వచ్చింది. కనుక సమాజంలో మార్పును రాజకీయాలు ప్రతిబింబించాలి కదా, లేకపోతే ఇక్కడ లాభం లేదు. కనుక రాజకీయాలు ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయక తప్పదు వీళ్ళకి. అయినా ఇంకా అన్యాయం జరుగుతుంది అంటున్నాను నేను. అయినా మోడీ గారి చెప్పినట్టు ప్రకారం అయితే 2 విషయాలు చెప్తారు. ముఖ్యమంత్రుల్లో కూడా మొన్న చూసాం కదా మనం, ఇది ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని ఎంపిక చేయడం కూడా, అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. అంటే అక్కడ వైశ్య సామాజిక వర్గం, మన సోషల్ కెమిస్ట్రీ లేకుండా రాజకీయాలు లేవు పద్మ గారు. రాజకీయాల్లో గతంలో కులం పేరు చెప్పకపోయేవాళ్ళు. నిజంగా మనం చూస్తున్నాం కదా, ఇవాళ తెలంగాణ మంత్రివర్గంలో మాల, మాదిగా, ఏం పాలన మా ఇట్లా చెప్పాల్సి వస్తుంది కదా. అట్లా లేకుండే గతంలో. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఏంటి, వైఎస్ఆర్ గెలిచినా కూడా అటు పక్కన మహిళలకు తీసుకున్నట్టు, ఇటు పక్కన వైఎస్ఆర్ గ్రూప్ తీసుకున్నట్టు చేశారు. కనుక ఇవన్నిటితో పాటు ఇంకొక విజయం కూడా చెప్పాలి మనం. ఆయన మహిళా సాధికారతలో పెద్దపీట వేస్తున్నామని మొత్తం ఓవరాల్ గా అభివృద్ధిలో అట్లాగే పథకాలు చెప్పారు. కానీ నేను ఇంకో మాట చెప్తాను, మహిళా బిల్లు సాకారం అయింది, కనీసం పాస్ అయింది. తర్వాత ఇప్పటిదాకా గత 30 ఏళ్ళుగా 3 దశాబ్దాలుగా మహిళా బిల్లు ఎప్పుడు వస్తుంది అని నేను ఒక 100 వ్యాసాలు రాసిన వాళ్ళని. కనుక ఆ రకంగా చూసుకుంటే మహిళా బిల్లు ఈసారి పాస్ అయింది. సరే, ఇళ్ళకి పండుగ కావాలి మనకు. కనుక ఈ ఏ దేశం చూసినా కూడా ఇవాళ మహిళా సాధికారతకు పెద్దపోత వేస్తుంది. మహిళల మంత్రుల విషయంలో కానీ చూశారు కదా, మన ఆర్థిక మంత్రి మహిళ. కనుక ఏ రకంగా చూసినా కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మిగతా పార్టీలకు ఆదర్శంగా ఉండడం వల్ల మిగతా పార్టీలు కూడా తప్పనిసరి మనకు మహిళలను ముందుకు తీసుకొచ్చే పరిస్థితి, రాజకీయాల్లో ముందుకు తీసుకొచ్చే పరిస్థితి అవుతుంది. ఒకవేళ రిజర్వేషన్ వచ్చుంటే 33% మహిళలు యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఇప్పటికే పార్లమెంట్ లో సభ్యత్వానికి వచ్చిన ఉన్నంత మహిళల్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ పార్లమెంట్ లో మేమెంతో మాకంతా 50% రావాలి. స్థానిక ప్రభుత్వాలు వచ్చేసినాయి ఇప్పటికే. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు ప్రతిపాదిస్తే, పివి నరసింహారావు గారు అమలు పరిస్తే 33%, ఇప్పుడు కాస్త 50% చేసుకున్నాం మహిళలు స్థానిక ప్రభుత్వాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల పని. కనుక మొత్తం మీద మహిళా సాధికారత పూర్తి కావాలంటే ఈ మహిళా బిల్లు వీలైన తొందరగా అమలు కావాలి. దానికి 2 అవరోధాలు ఉన్నాయి. ఒకటేమో డిలిమిటేషన్ కన్నా ముందు జనాభా లెక్కలు చేసి డిలిమిటేషన్ అమలై కొత్తగా 2029 పార్లమెంట్ లోనైనా మనం 33 మంది మహిళలను చూడగలిగితే అది నిజమైన సాధికారత.